వస్తుంది ఇంత ఎనర్జీ. దేవుని ఆరాధిస్తానికి ఇంత ఆశతో ఉన్నారని తెలియజేస్తారు. చూడండి, మీకు ఒకరోజు చాలదు, 10 రోజులు పెట్టినా చాలదు మీకు. నా ప్రాణం బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నేనెందకీ రాలేదని నా కోసం వచ్చాడయ్యా. ఎవరది? నా యేసయ్యా, నా యేసయ్యా. రెండు చేతుల పైకెత్తే ఆకాశం వైపు చూస్తున్న కళ్ళు మూసుకుని యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు సింహాసనాసీనుడిని బిగ్గరగా ఆరాధిద్దామా. నా యేసయ్యా, మీరంతా స్తుతించాలి దేవుడు. మీ నోటి మాటలతో దేవుని ఆరాధించాలి. కమన్, నిమిషం టైం ఇస్తాను. మీ నోటి మాటలతో ఈ స్థలం అంతా చప్పట్లు కొడతారో, అరుస్తారో, దేవుని స్తుతిస్తారో. దేవునికి స్తుతులు, యేసయ్యని స్తుతించండి, యేసయ్యని ఆరాధించండి. సింహాసనాసీనుడిని కనపడతామా. వధించబడిన గొర్రెపిల్ల గనుడు, యోగ్యుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, గనుడైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. బిగ్గరగా చెప్తామా. హల్లెలూయా, నీకు స్తోత్రములు. తమల వర్గుడా, రత్న వర్గుడా, 10 వేలలో అతి సుందరుడా, నీకే ఆరాధన.